మంగళవారం రోజున మహాలక్ష్మి గుడి వద్ద సమావేశాలు నిర్వహించారు. అయితే 4 సంవత్సరాల నుండి గ్రామాభివృద్ధికి సంబంధించిన ఆదాయ వ్యయాలలో భారీ తేడా ఉందని, సుమారు 1,65,00,000 రూపాయలలో 65 లక్షల రూపాయలు లెక్కకు రాకపోవడంతో గ్రామస్తులు మండిపడ్డారు. భారీ మొత్తంలో అవకతవకలు ఉన్న విషయాన్ని పసిగట్టిన ప్రధాన కార్యదర్శి వారిని నిలదీశారు. 65 కులాల గ్రామ ప్రజలు సైతం కార్యదర్శికి మద్దతు పలికారు. అడిగిన దానికి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. పలుమార్లు పలువురితో లెక్కలు చేసినప్పటికీ తేలకపోవడంతో అనుమానం రెట్టింపయింది. రాత్రి 8 కావస్తున్న 65 లక్షల పద్దు తేలకపోవడంతో గ్రామస్తులు మరోసారి నిలదీశారు. అయితే మరో 3 రోజుల గడువు కావాలని కోరడంతో శుక్రవారానికి వాయిదా వేశారు. చిట్టా పద్దును గ్రామ ప్రజల ముందు ఉంచుతానని తెలిపారు. నేను చెప్తాను ఓటు చెప్తున్నావు నేను బాగా చెప్తా చేస్తా. నేను డేట్ వైజ్ ప్రతి ఒక్కటి చెప్తా. నేను ఏ అకౌంటెంట్ పిలిచినావు చెప్పు. నీకెందుకు టెన్షన్? నేను అడుగుతా అకౌంటెంట్తో మాట్లాడతా. అకౌంటెంట్ ఓడో పిలిపి, ఏ అకౌంటెంట్ పిలిపి నువ్వు ఓడి చేసిండో చేస్తా. అది అకౌంటెంటా కాదా? 10 అకౌంట్లను పిలిపిస్తా. ఇది అకౌంట్ చేసేదా కాదా నేను అడుగుతా. అది కాదే కదా నువ్వు చెప్పింది. నేను రాను. నా దగ్గర ఉన్న లెక్క నేను రాను. నీకు అర్థమైతే లేదు, నువ్వు రాను. రేపు ఎల్లుండి ఏంది ఇది అంటే నువ్వు చెప్పిందే రాసుకొని ఇదే కరెక్ట్ అట్లా అనుకుంటున్నావా? అంట అనుకున్నారా? రాసుకొని నేను చెప్పిందే రాసిన. డిఫరెన్స్ అమౌంట్ ఎక్కడ వచ్చింది సూరి? మళ్ళీ చెప్తున్నా వినండి. ఫైనల్ దీంట్లో క్యాష్ మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.